So hi guys, in this video we're going to discuss about Informatica business tool. So Informatica Power Center. So many people asked me about this. సో దాంతో పాటు మనము మార్కెట్ షేర్ ట్యాబ్లెట్కి ఎంత ఉంది, పవర్ బిఐకి ఎంత ఉంది, మీరు అడిగినట్టు ఇన్ఫర్మేటిక్ ఎలా ఎలా ఉంది, దీంతో పాటు డిఫరెంట్గా అంటే లైక్ సేమ్ ఇదే అంటే ఇలాగే బిజినెస్ టూల్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఇంకేమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో ఓవర్వ్యూ తీసుకుందాము. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇన్ఫర్మేటికా అంటే ఏంటి, పవర్ బిఐ అంటే ఏంటి, లేకపోతే ట్యాబ్లు అంటే ఏంటి, సో డెఫినెట్ గా దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక విషయం వచ్చేసి సో వర్కింగ్ ప్రాసెస్ ఇస్ సేమ్. సో అంటే అది చేసే పని ఒకటే. సో ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి, లైక్ కార్స్, జాగ్వార్ కానీ, లేకపోతే బిఎండబ్ల్యూ కానీ, లేకపోతే ఇంకోటి ఆడి కానీ, ఇంకా డిఫరెంట్ గా ఉన్నాయి. సో అన్ని ట్రావెల్ చేయాల్సిందే, కానీ దానికి వచ్చే ఫీచర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది వాళ్ళ కంపెనీని బట్టి, రైట్? ఎట్ ద సేమ్ టైం లైక్ ట్యాబ్లు అయినా, పవర్ బిఐ అయినా, ఇన్ఫర్మేటిక్ అయినా ఇంకా చాలా ఉన్నాయి. ఐ టెల్ యూ ద లేటెస్ట్ విచ్ ఇస్ జూన్. దానికి సంబంధించిన మార్కెట్ షేర్ కూడా నేను మీతో మాట్లాడతాను. అండ్ అట్ ద సేమ్ టైం ఐ టెల్ యూ ద సాలరీస్ ప్యాకేజెస్, హౌ ఇట్ విల్ బి. అంటే బెంగళూరులో ఎలా ఉంది దానికి సంబంధించిన ప్యాకేజెస్ కూడా మాట్లాడుకుందాం. సో బిఫోర్ గెటింగ్ టు దట్ పాయింట్ మనము ఒక విషయం తెలుసుకోవాలి. సో ఏంటి అంటే మనందరికి తెలుసు పవర్ బిఐ అంటే డేటా కానీ, లేకపోతే పవర్ బిఐ కానీ, ఎంఎస్బిఐ కానీ, మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ కానీ, లేకపోతే తర్వాత ట్యాబ్లు కానీ, ఇన్ఫర్మేటికా కానీ, ఇవన్నీ డేటా విజువలైజేషన్ టూల్స్. ఓకే, డేటా విజువలైజేషన్. అసలు డేటా ఎందుకు విజువలైజేషన్ చేయాలండి? కరెక్ట్. దానికంటే ముందు మనము అసలు డేటా అనేది ఒక కంపెనీకి ఎంత అవసరమో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే బ్లైండ్ గా ఇది నేర్చుకుంటున్నాను, అది నేను ఎందుకు నేర్చుకుంటున్నాను, అసలు ఎందుకు అది అవసరం అని తెలిస్తే ఆటోమేటిక్ గా అది మార్కెట్ లో ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మనకు తెలుసుకుంటుంది. లాట్ ఆఫ్ పీపుల్ డూయింగ్ ద సేమ్ మిస్టేక్ అగైన్ అండ్ అగైన్. ఒక కోర్స్ చెప్పినప్పుడు, ఒక డొమైన్ చెప్పినప్పుడు, ఇఫ్ యు ఆర్ ఎంటరింగ్ టు వన్ డొమైన్, వీ నీడ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ద డొమైన్ వర్క్స్. అంటే అసలు ఆ డొమైన్ ఎందుకు వర్క్ చేస్తుంది, ఆ డొమైన్ ఎందుకు మార్కెట్లో ఉంది. ఏదో సాఫ్ట్వేర్ అండి, ఏదో కోడింగ్ నేర్చుకున్నాము, కోడింగ్ రాస్తున్నాము, ఆ కోడింగ్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయి అన్నారండి, అందుకే ఆ కోడింగ్ నేర్చుకుంటున్నాం. అలా కాకుండా we need to know what is the purpose of doing that work, what is the purpose of doing that domain. This is very important. ఆ డొమైన్ నేర్చుకుంటున్నప్పుడు ఆ డొమైన్ ఎందుకు యూజ్ అవుతుందని తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం కొంచెం ఏ సాఫ్ట్వేర్ అయినా కానీ ఇఫ్ యూ అప్లై యువర్ థాట్ ప్రాసెస్, మీ థాట్ ప్రాసెస్ని, ఐడియాలజీని అప్లై చేశారంటే యూ విల్ బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. వాట్ ఈస్ థాట్ ప్రాసెస్? థాట్ ప్రాసెస్ అంటే మనం ఏనికైతే వర్క్ చేస్తున్నామో, ఒక ఎగ్జాంపుల్, ఒక కంపెనీ వచ్చిందండి, ఒక క్లయింట్ వచ్చాడు మన దగ్గరికి. సపోజ్ అస్యూమ్ దట్ వీఆర్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్ లీడ్ గా వర్క్ చేస్తున్నాము. ఫస్ట్ అప్పుడు మనకు కావాల్సింది కోడింగ్ కాదు, అండర్స్టాండింగ్ ద బిజినెస్, అండర్స్టాండింగ్ వాట్ క్లయింట్ ఎగ్జాక్ట్లీ వాంట్స్ ఫ్రమ్ అస్. ఆ క్లయింట్ మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తెలియాలంటే మనము ఈ కోడింగ్ కాకుండా జనరల్ నాలెడ్జ్, ఐడియాలజీ, థాట్ ప్రాసెస్ అనేది కావాలి. దానికి కావాలి అంటే ఆ బిజినెస్ అనేది, అసలు ఆ బిజినెస్ ఎందుకు, ఎలా రన్ అవుతుంది అనేది ఐడియాని మనము తెలుసుకోవాలి. అంటే ఆ బిజినెస్ ఎందుకు అనేది తెలుసుకోవాలి. సో డేటా, సో వీఆర్ టాకింగ్ అబౌట్ డేటా విజువలైజేషన్. డేటా విజువలైజేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వై డేటా విజువలైజేషన్? ఎందుకండి డేటా విజువలైజేషన్ అవసరం లేదు కదా? ఎగ్జాక్ట్లీ, డేటా విజువలైజేషన్ ఎందుకు అవసరం అంటే మనము ఎగ్జాక్ట్లీ చార్ట్ రూపంలో కానీ, అసలు మొత్తం ఏ కంపెనీకైనా కానీ, ఏ బిజినెస్ అయినా కానీ డేటా ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అందుకనే డేటా సైన్స్ అంత పాపులర్ అయింది. ఎందుకు డేటా అంత ఇంపార్టెంట్ నిజంగా? ఎస్, ఆబ్వియస్లీ ఇప్పుడు వీఆర్ రన్నింగ్ వన్ బిజినెస్. అస్యూమ్ దట్ మనం ఒక క్లాస్ వేసుకున్నాము, మన దగ్గర డేటా వచ్చింది. ఆ డేటా వచ్చినప్పుడు ఆ క్లాస్లో బ్యాచ్లో 10 మంది పడ్డారు.
వాట్ వీ ఎక్స్పెక్టెడ్ 20 మెంబర్స్, లేకపోతే 15 మెంబర్స్ we expected 15 members in that batch, but in reality 10 members వచ్చారు. సో హియర్ దాంట్లో మనం డేటాలో వేసుకుంటాం, ఓకే ఈ క్యాండిడేట్కి ఊరికే టైం వేస్ట్ చేయడానికి వచ్చాడు, ఓకే తీసే. ఈ క్యాండిడేట్ అంత మనీ ఎఫర్ట్ చేయలేకపోతున్నాడు, ఓకే తీసే. హీఈస్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ద క్లాస్, బట్ హీఈస్ ఆక్యుపైడ్ విత్ సమ్ అదర్ వర్క్, occupied with some other class. So he is occupied with some other works. So he is occupied with some other works. So దీన్ని బట్టి ఏమవుతుంది, ఓకే సో కొంచెం కాస్ట్ అనేది వీళ్ళు ఎక్కువ అనుకుంటున్నారు, సరే కొంచెం తగ్గిద్దాం, ఓకే. సో అట్ ద సేమ్ టైం ఇంకొక పర్సన్ నెక్స్ట్ ఉన్నాడు, సో లేకపోతే ఇంకొక పర్సన్ నాట్ లేకపోతే టైం పాస్ చేస్తున్నాడు. సో ఎందుకంటే ఇక్కడ మనం రైట్ వేలో మార్కెట్ చేయలేదు, అంటే రైట్ పర్సన్ మనం రీచ్ అవ్వలేదు, అతనికి ఇది అవసరం లేదు. సో ఈ విధంగా ఆ డేటాని ఎలా సెగ్రిగేట్ చేయాలి? బై యూజింగ్ టూల్స్, బై యూజింగ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్. ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ ని యూజ్ చేసి డిఫరెంట్ గా మనం ఆలోచించాలి. అప్పుడు ఏంటి, హౌ కెన్ వి గో ఫార్వర్డ్? అరే ఓకే నెక్స్ట్ మన టార్గెట్ 15 మంది, సో ఆన్ సో కాస్ట్, వీళ్ళందరికీ కస్టమర్స్ అందరికీ క్లయింట్స్ అందరికీ అందుబాటులోకి సో అండ్ సో ప్లాన్ చేసి వీళ్ళకి, సో వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, వాళ్ళు ఇంటర్న్షిప్ అవసరం లేదంటున్నారు, ఓకే లెట్ us గివ్ ఇట్ ఓన్లీ కోర్స్. ఈ విధంగా విజువలైజేషన్కి ఒక 10 నెంబర్లు అయితే ఓకే, ఈ 10 మంది వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ బికాస్ దే ఆర్ ఆక్యుపైడ్ విత్ అదర్ వర్క్స్ అని చెప్పి మనం మేనేజ్ చేయొచ్చు. వాట్ ఇఫ్ సపోజ్ ద నెంబర్స్ ఆర్ 1000? What if suppose assume that the numbers are more than lakhs, 2 lakhs, 3 lakhs, 4 lakhs? సో అప్పుడు ఏం చేస్తాం, మనము పర్సంటేజ్ రూపంలో వీళ్ళని మనము ఒక చార్ట్ రూపంలో రెడీ చేసుకోవడానికి వి యూజ్ టూల్స్. అప్పుడు మనము టూల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో బిజినెస్ ఇంటెలిజెంట్ టూల్స్ అనేవి యూజ్ చేస్తాం. మరి డేటా సైన్స్ ఎందుకు? సో డేటా సైన్స్ అనేది దాన్ని ఎగ్జాక్ట్ గా ఆ బిజినెస్ కి ఏం కావాలి అనే దాన్ని డేటా సైన్స్ అంటారు. మొత్తం కాన్సెప్ట్ లో కూడా ఈ టూల్స్ అనేవి, ఈ ఏదైతే డేటా విజువలైజేషన్ టూల్స్ ఉన్నాయో పార్ట్. ఓకే, సో నవ్ యూ అండర్స్టాండ్ హౌ డేటా ఈజ్ ఇంపార్టెంట్. డేటా అనేది ఒక బిజినెస్ కి ఎంత ముఖ్యమో ఇప్పుడు మీకు అర్థమైంది, రైట్? సో నెక్స్ట్ మనము మార్కెట్ షేర్ తెలుసు. ఇన్ఫర్మేటికా కూడా అలాంటి ఒక టూల్ అంతే. ఇన్ఫర్మేటికా కూడా అలాంటి చాలా డేటా విజువలైజేషన్ లో ఒక టూల్. సరే, లెట్ us గో విత్ సమ్ చార్ట్ విత్ దిస్. అంటే మనం దీనికి సంబంధించి డేటా విజువలైజేషన్ సంబంధించి మార్కెట్ షేర్ అనేది ఒక్కసారి మనం మీరు డేటా విజువలైజేషన్ ఇన్ఫర్మేటికా గురించి మాట్లాడుతా అన్నారు, కానీ దీంట్లో అది లేదు, అది కూడా చెప్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెట్ us అండర్స్టాండ్ దిస్ థింగ్. దిస్ ఈస్ ద Trust Radius platform data collected in June 2021. So market share of top business intelligence softwares: Systems 4%, Oracle Analytics Server 1%, Microsoft BI, Microsoft Power BI 36%, Tableau Desktop 20%, ClickSense 11%, SAP Analytics Cloud 11%, IBM Cognos Analytics 7%, Looker 6%, MicroStrategy Analytics 5%. ఓవరాల్ గా సో మీరు అనొచ్చు, మీరు ఇన్ఫర్మేటికా టూల్ గురించి మాట్లాడతానని చెప్పి యు ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. నో, యాక్చువల్లీ ఇన్ఫర్మేటికా టూల్ కూడా జస్ట్ 1% మాత్రమే ప్రెసెంట్ మార్కెట్ షేర్ ఉంది. సో యూ క్యాన్ ఇమాజిన్, సో మార్కెట్ షేర్ ఎంత ఉంటే ఆపర్చునిటీస్ కూడా అంతే ఉంటాయి. యూ కెన్ థింక్ అబౌట్ దిస్. ఓకే, సో ఓవరాల్ గా డేటా విజువలైజేషన్ ఎంత కాలం ఉంటుంది? జనరల్ గా క్వశ్చన్, పవర్ బి ఎన్ని రోజులు ఉంటుంది సార్, ట్యాబ్లో ఎన్ని రోజులు ఉంటుంది సార్, సో లేకపోతే క్లిక్ సెన్స్ ఎన్ని రోజులు ఉంటుంది. సో జనరల్గా ఏంటి అంటే ఫర్ ఎవ్రీ బిజినెస్, యాజ్ వీ అండర్స్టాండ్ ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్నట్టు, డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఎనీ బిజినెస్. సో అప్పుడు డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు దాన్ని బిజినెస్ గ్రో చేసుకోవడానికి, ఆ డేటాను అర్థం చేసుకోవడానికి డేటా విజువలైజేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ డేటా విజువలైజేషన్ తో పాటు ఈ టూల్స్ తో పాటు డేటా సైన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇట్ విల్ బి రిమైన్ ఫర్ ఎవర్. బిజినెస్ ఉన్నంత కాలం ఈ అనాలిసిస్ అనేది ప్రతి ఒక్క కంపెనీకి అవసరం, ప్రతి ఒక్క బిజినెస్ రన్ చేసే ప్రతి ఒక్క కంపెనీకి అవసరం.
అండ్ ఆల్సో అవసరం ఉంటే ఆబ్వియస్లీ జాబ్స్ వస్తాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి, డెఫినెట్గా వీ కెన్ గో విత్. బట్ ఏంటి అంటే మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ ఫ్లక్చుయేషన్స్ దిస్ టూల్స్ బిట్వీన్ దీస్ టూల్స్ అండ్ ఆల్. ఓకే, సో చాలా మంది నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఎంత బాగానే ఉంది సార్, సాలరీస్ ఎలా ఉంటాయి? సో మాక్సిమం పీపుల్ ఈ క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటారు. సో లెట్ us గివ్ ఏ బేసిక్ బ్రీఫ్ అబౌట్ salaries, Informatica salaries at Bangalore. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరౌండ్ 12 lakhs దాకా ఉంది యావరేజ్ చూసుకుంటే. సో దీంట్లో అసోసియేట్ అంటే దీంట్లో ఉన్నాయి యావరేజ్ 10 to 15 lakhs దాకా ఉన్నాయి. సో ఇంకా కొంతమందికి 30 lakhs దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఆల్వేస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎవ్రీ టూల్, ఫర్ ఎవ్రీ డొమైన్, ఫర్ ఎవ్రీ సాఫ్ట్వేర్ డొమైన్ స్కోప్ ఉంటుంది. దాంట్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో 30 lakhs, 30 lakhs, 40 lakhs కూడా వెళ్తుంది. బట్ ఎంతమంది ఆ 30 lakhs రీచ్ అయ్యారనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇన్ఫర్మేటికా గురించి నేను చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు. సో అందుకనే దాని గురించితో పాటు దాని గురించి అంటే చిన్న టూల్ కాబట్టి ప్రెసెంట్ ఉన్న మార్కెట్ షేర్ మీకు చూపిస్తే మీకు కూడా అర్థమవుతుందని చెప్పి షేర్ దట్ చార్ట్ టు యూ. ఓకే, సో అండర్స్టాండ్ ideology is very important, thought process is very important. Whatever the domain you have entered in software, thought process is very important. You need to understand the client requirements. ఓకే, సో బ్లైండ్గా ఎవరో ఏదో కోడింగ్ అది బాగుంటే అది నేర్చుకుంటే, కోడింగ్ నేర్చుకుంటే బాగా డబ్బులు వస్తాయండి, మంచి సాలరీస్ వస్తాయని చెప్పారు, అందుకే అది నేర్చుకున్నాను. సో డోంట్ డూ దాట్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. CYC Guidance Private Limited, one-stop solution for all job-oriented courses. For more information, you can contact our team for free guidance and all. And also for courses, you can contact to the given numbers.